గైస్, ఇప్పుడే క్లయింట్ కాల్ అయింది. నవంబర్ 15 డెడ్లైన్. బగ్స్ అన్ని చెక్ చేసి టెస్టింగ్ పంపించండి. ప్రొడక్షన్కి 2 డేస్లో వెళ్ళిపోవాలి విరాస్తా. రెడ్డి గారు, ఈ ప్రాజెక్ట్ మీద ఫస్ట్ నుంచి వర్క్ చేసింది నేనే. టెస్టింగ్కి పంపించే ముందు ఒకసారి చెక్ చేసుకోరా? అయ్యి బాబోయ్, ప్రసాద్ గారు, మనం స్టార్టింగ్ ఫ్రేమ్వర్కే సరిగ్గా బిల్డ్ చేయలేదండి. రేయ్, ఇంకా టెస్టింగ్కి పంపించలేదంట. ఎవరేం మాట్లాడరేంటి? మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి చేసి. ఏంటి? కోడింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా, లైవ్ వెళ్ళడానికి 10 డేస్ కూడా లేదు విరాస్తా. ఏంట్రా దిక్కులు చూస్తున్నారు? క్లయింట్తో మాట్లాడి ఒక 2 months టైం అడుగు చేసి. 2 months? హైదరాబాద్లో మన ఒక కంపెనీ ఉందనుకుంటున్నావా? ఆల్రెడీ 6 months నుండి ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రసాద్, నోరేసుకుంటూ పడిపోతుంటావు కదా, ఏం మాట్లాడమేంటి ఇప్పుడు? ఈ ప్రాజెక్ట్ లీడ్ నువ్వే కదా. అంటే ఫ్రేమ్వర్క్ దగ్గర బిల్డ్ చేయడంలోనే మనం ఫెయిల్ అయ్యాం. మనం కాదు, నువ్వు. నీకు ఆఫీస్లో పని తక్కువ, పంచాయతీలు ఎక్కువ. ఎందుకు వస్తారా మీరు? నవగ్రహాలు చుట్టూ తిరిగితే దరిద్రం పోతుందంట. వదిలించుకోలేని దరిద్రం రా మీరు. చేసి ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ మీద ఐడియా ఉంది కాబట్టి ఈసారి ముందులా కాకుండా కొంచెం క్విక్గా కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు క్లయింట్కి ఏం చెప్తావు విరాజ్తా? మీరు జీతం లేట్ అయిన ప్రతిసారి ఏదో కథ చెప్తారు కదా సార్, అదే చెప్పండి. మీరు ఇప్పుడు కూడా పులిబిడ్డానని నమ్ముతాను సార్. జేసీ, ఏదో ఒకటి చెప్పి క్లయింట్ని మేనేజ్ చేయి. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు బ్రేమ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏముంది చెప్పు? రే ప్రసాద్, ప్రతిసారి బాల్ నీ కోట్లోనే ఉంటుంది అనుకోకు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? మనకు ఆల్రెడీ స్ట్రక్చర్ తెలుసు కాబట్టి ఫ్రేమ్వర్క్ ఒకటి బిల్డ్ చేసి సరిపోతుంది సార్. మనం ఈ 2 డేసే వర్క్ చేయగలం. తర్వాత వీకెండ్లో టెస్టింగ్ టీం ఉండదు. వాళ్ళతో నేను మాట్లాడతాను. మనమైతే ముందు వర్క్ స్టార్ట్ చేద్దాం. జేసీ, టెస్టింగ్కి పంపించారా? మనం ఆన్ టైంకే ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాం చేసి. ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయరా. జేసీ, నేను ఇంకా వెళ్తాను. మళ్ళీ ఏమైంది? ఎల్ని మళ్ళీ పేరెంట్స్ని తీసుకొస్తుంది. నేను కావాలని తీసుకురాలేదు ప్రసాద్. నాకెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? వెళ్ళాలనుకుంటున్నావు కదా, వెళ్ళిపో. అరే నువ్వు ఆగరా. విరాజ్తా, అవసరమైతే ప్లేస్ మారుస్తాను. జాబ్ మానేయడం సొల్యూషన్ కాదు కదా. నాకు ఇంకెక్కడ జాబ్ దొరకదా జేసీ? జేసీ,
వెళ్ళాలనుకున్న వాళ్ళని వెళ్ళనివ్వకపోతే ఉన్న వెళ్తిగానే ఉంటుంది. జోడించి కొడేస్తాను. కొందరున్నా జాగా బొక్క నీలాగా. సర్లే, ఈ బొంగులో డిస్కషన్ నాకెందుకు, మీరు మాట్లాడుకోండి. ఇంకోసారి వాడితో మాట్లాడి చూడొచ్చు కదా. అడిగలిసిపోవడం కన్నా అర్థం చేసుకొని తప్పుకోవడం మంచిది చేసి. అయినా మేము ఇద్దరం కలిసి ఉంటే ఇక్కడ రోజు గొడవలు వస్తాయి. పైగా ప్రాజెక్ట్ కూడా అయిపోయింది కదా, ఇంకా నా అవసరం ఉండదు. సరే విరాజిత, ఏదైనా అవసరమైతే కాల్ చేయి. జాగ్రత్త చేసి. రెడ్డి గారు బయలుదేరుతానండి. విరాజిత, నువ్వు వెళ్ళిపోతాయి. నువ్వు కూడా వెళ్ళిపోతే బాగుంటాయి. రెడ్డి గారు, ఒక మనిషిని వదులుకోవడం గొప్ప కాదండి. ముండా కరెక్ట్ చెప్పింది విరాజిత. సరే, ఈసారి నుంచి నా లైఫ్లో ఏ అమ్మాయి వచ్చినా వదులుకోను, అడ్జస్ట్ అయిపోతాను. మరి నేను తప్పు. నేను నాది అన్న అహంకారం ఉండకూడదు. విరాజిత, మా ముండిని ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర దింపేసే, ఏదో బస్సు ఎక్కేస్తుంది. ఇన్సల్ట్ పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు. పదా విరాజిత, వెళ్ళిపోదాం. గుడ్ బై. బాయ్ బాయ్. ముండి, చెప్పు ముండా. నీకేదైనా అవసరం అయితే నాకు ఎప్పుడు కాల్ చేయకు. నేను చచ్చిపోయినా నీకు కాల్ చేయను. ఐ మిస్ యూ ముండి. ఛీ, పోరా. అమ్మయ్యా, ఏలినాడు సేన వదిలిపోయింది. వాళ్ళని చూస్తుంటే పాపం అనిపిస్తుంది సార్. ముందు ఎదుట వాళ్ళని చూసి జాలిపడ్డం మానేయి, సగం దరిద్రాలు తగ్గిపోతాయి. మానవత్వం ఉండాలి కదా సార్. నువ్వు మానవత్వం గురించి మాట్లాడే లోపు వాళ్ళు సమానత్వం గురించి మాట్లాడి ఆడపిల్లకి సొంత ఇల్లు లేదు తెలుసా అని సోది మొదలెడతారు. రావచ్చా? నువ్వు నా క్యాబిన్కి రావడం మానే ప్రసాద్. అవసరం ఉంటే నేనే పిలుస్తా. ఏమైంది సడన్గా? మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అర్థమైంది. విరాజ్ దగ్గర నువ్వేం టెన్షన్ పడక, తను ఆల్రెడీ వెళ్ళిపోయింది. అసలు ఎందుకు వచ్చింది? తను ఉన్నప్పుడు తన టాపిక్కే, తను లేనప్పుడు తన టాపిక్కే. ఏంటిది? నేను అదే అడుగుతున్నా, ఏంటిది అని. నిజం చెప్పు, మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అవ్వలేదు కాబట్టే డివోర్స్ అయిందా? నాది కోపం, తనది సర్దుకుపోలేని మనస్తత్వం. మా ఇద్దరికి సెట్ అవ్వలేదు. కానీ మళ్ళీ వచ్చింది అంటే అడ్జస్ట్ అవ్వడానికి రెడీ అయిందనే కదా. ప్రసాద్, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే రొమాన్స్ ఒకటేనా? అసలు ముహూర్తాలకు మనుషులు చచ్చిపోతారని నీకెవరు చెప్పారు? చదువుకున్నావు కదా, ఆలోచించలేవా? నిజం చెప్పు, నీకు తనంటే ఇష్టం లేదా? ఉంది, కానీ మా జాతకాలు సెట్ అవ్వలేదు. దానికోసం రాహుకేతులు పూజ చేయించాం, సాంతులు కూడా జరిపించాం. కానీ జాతకాలతో జీవితాలు మారవు ప్రసాద్. బ్రతిమలాడుతుంది కదా అని ఇగ్నోర్ చేస్తున్నావు, అరుస్తున్నావు. ప్రేమించాం కదా అని అరిస్తే వేరే వాడు వచ్చి ఓదారుస్తాడు. అప్పుడు వాడి మాటలు మంచిగా, నీ మాటలు చెడుగా కనిపిస్తాయి. ఇప్పుడు నేనేం చెప్పినా తను అర్థం చేసుకోదు. అసలు తను నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. మనకు మనమే సరిగా అర్థం కాం. అలాంటిది ఎవరో మనల్ని అర్థం చేసుకోవాలనుకోవడం మన మూర్ఖత్వం. నీకు తెలియదు పూజ, తను ఏదో నన్ను భరిస్తున్నట్టు ఫీల్ అవుతుంది. మనలాంటి వ్యక్తే మనకు ఎదురైతే తెలుస్తుంది మన కోసం మన అనుకున్న వాళ్ళు ఎంత భరిస్తున్నారో, సర్దుకుపోతున్నారో. నువ్వు ఇగ్నోర్ చేసినప్పుడు కాదు, నిన్ను ఇగ్నోర్ చేసినప్పుడు తెలుస్తుంది మనిషి విలువ. నువ్వు నా గురించి ఆలోచించకు, ఎందుకంటే మనం కలిసి కనీసం కప్పు కాఫీ కూడా షేర్ చేసుకోలేదు.
వెళ్ళి సారీ చెప్పు. ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. ఆలోచించు. ఆ అమ్మాయికి వేరే అబ్బాయి దొరక్క మళ్ళీ నీ కోసం వచ్చిందంటావా? అబ్బాయిల కంటే అమ్మాయిలకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ప్రసాద్. కానీ అవన్నీ దాటొచ్చిందంటే దట్స్ అ క్యారెక్టర్. శ్రీజ నుంచి బయటపడ్డానుకో, విరాజతని ఏడిపించడానికో నీ వెంటపడ్డాను పూజ. కానీ ఈ ప్రాసెస్లో నీకు అట్రాక్ట్ అయ్యాను. ఒక రిలేషన్ గురించి ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు అంటే అప్పుడు కాదు, ఇప్పుడు చెప్తున్నా. ఐ లైక్ యూ. నీకు వచ్చే అదృష్టవంతుడు ఎవడో కానీ అటు ఫ్యామిలీ బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ పూజ. రెడ్డి గారు, ఆ, నాకు తెలుసు. ఏం తెలుసు? ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది కాబట్టి నాకు టాటా కారు కొనిస్తానంటారు, అంతేగా? అంత లేదు. ప్రసాద్ విరాజ్తో మాట్లాడడానికి వెళ్ళాడు. మీరు కూడా వెళ్ళి శృతితో మాట్లాడచ్చు కదా. ఆడికంటే పర్పస్ ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి వెళ్ళాడు. మరి మనకో బ్లడీ 548 నైట్స్. అబ్బా 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 ఆగు. మనిషివా పశువా? నువ్వు అన్నిసార్లు కొడుతుంటే తల పక్కలు అతుక్కోవడానికి నేనే బేతలను కాదు. అబ్బా ఆగు. వెళ్తానని చెప్పాను కదా. వెళ్ళి శృతిని తీసుకొస్తేనే మిమ్మల్ని ఆఫీస్లోకి రాణిస్తాను. ఏయ్, పైకి జరుగు. ఎక్కడిల్లు? ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? అరిగో రండి. విరాజ్దా, ముండి విరాజ్దా, విరాజ్దా, ముండి విరాజ్దా, ముండి విరాజ్దా, ముండి. వీధి కుక్కలే ఈ టైంలో వెంట పడతాయి. వీధి కుక్కల. విరాజ్దా. ముండి. ఏంటి? क्या? సారీ. ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు నీ సారీ వద్దు. मुझे नहीं चाहिए आपका सॉरी. సారీ. ఇప్పుడు ఏంటి? अब क्या? తెలుగు సినిమా హిందీ సినిమా మిక్స్ అయిపోయి మూవీ రూల్స్ లో చూస్తున్నట్టుందండి. మరే నేను ఆఫీస్ నుంచి వెళ్ళగానే వదిలేసావు కదా. పూజ దగ్గరికి వెళ్ళావు. పూజ నువ్వు చెప్పిందా? నిజం చెప్పింది. మీ ఇద్దరు మా కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకుని మరీ వచ్చారంటే చిన్న విషయం కాదు కదా. నాది కూడా ఇంచుమించు సేమ్ డైలాగ్. రెడ్డి గారు, మీ పంచాయతీ పక్కెళ్ళి పెట్టుకోండి, మేము అక్కడ మాట్లాడుకుంటున్నాం కదా. సరే అండి, రా. मैं नहीं आऊंगी. ఆవో मैं नहीं आऊंगी. मैं नहीं आऊंगी. आओ। अब्बा, मैं नहीं आओ जी। आऊंगी. मैं नहीं आओ। आऊंगी. मैं नहीं आऊंगी. मैं नहीं एई। आऊंगी. मैं नहीं आऊंगी. नहीं आऊंगी. एई। मैं नहीं आऊंगी. एई। मैं नहीं आऊंगी. ఓ, పూజ చెప్తే అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా పూజ టాపిక్ దగ్గరికి వస్తావేంటి విరాజ్దా? నేను లేను కాబట్టి నువ్వు పూజ దగ్గరికి వెళ్ళావంటే ఓకే ప్రసాద్. కానీ పూజ వద్దంది కాబట్టి నా దగ్గరకు వచ్చావంటే నువ్వు నాకు వద్దు. అలా కాదే. ఓ మనిషి విలువ ఆ మనిషిని వదులుకున్నప్పుడు కాదే, వేరే వ్యక్తిలో కూడా ఆ మనిషినే వెతుక్కున్నప్పుడు తెలుస్తుంది. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నన్ను ఇగ్నోర్ చేసావు కదా. ఇదేమైనా కాంపిటీషనా? అప్పుడప్పుడు అబ్బాయిల మాటలు కూడా అర్థాలే వేర్లే. వద్దనంటే కావాలని, కావాలంటే వద్దని. ఇప్పుడు నేను కావాలా వద్దా? కావాలి అంటే వద్దా? ఓరి నాయనో, ప్లీజ్ విరాజ్దా, ఇప్పటికే చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాను నేను. మళ్ళీ పూజ జోలికి వెళ్తావా? శ్రీజా జోలికి కూడా వెళ్ళను. అయితే సరిగ్గా సారీ చెప్పు. సారీ. ఇలా కాదే.
ఇందాక కడుపు నిండా నీళ్ళు తాగేసానే ఒంగోలేను. అయితే నేను వెళ్తా. సరే. సారీ ఇంకా సారీ. ఇంకా సారీ విరాజిత, నిన్ను మిస్ చేసుకున్నాను. నువ్వు నా కోసం వచ్చినా కూడా పట్టించుకోలేదు. ఇద్దరి మధ్య చచ్చేంత ప్రేమే ఉండవసరం లేదే, క్షమించేటంత ప్రేమ ఉన్నా చాలు. ప్లీజే. మళ్ళీ ఇంకెప్పుడైనా నన్ను వదిలేస్తావా? పిట్టను కాల్చినట్టు కాల్చేయి. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? నా దేవత, మా అమ్మ? మృత్యు దేవత. ఆ? ఆవిడ కూడా దేవతేనే, పోనీ ఇంకో దేవత. గుడ్. అమ్మ సాయిరామ్. రాముండి రా. ముండి, నీకోసం నేను బొంబాయి చట్నీ నేర్చుకుంటాను. ముంబై తీసుకెళ్ళి అమ్మేస్తాయి. నేనెందుకు అమ్మేస్తానే? గ్యాస్ లీక్ చేసి చంపేస్తాయి. మర్డర్ మిస్టరీలు తప్ప మా ఇంట్లోకి ఇంకేం రావా? బొంబాయి చట్నీ అంటే చింతామణి చట్నీ, కాకినాడలో చాలా ఫేమస్. పుల్లట్టు ముంచుకొని తింటే పగిలిపోద్ది. मुझे नहीं चाहिए. సారీ ముండి. आपको आपकी कल्पना है ना? ముగ్గురు పిల్లలు కూడా అయినా. పిల్లలు లేకపోతే లేపుకెళ్ళిపోతాయి. నో, నాటకం ఆడినాయి. నిన్ను నేర్పించడానికి కల్పన ఫాలో అయినాయి. మరి డేటింగ్ యాప్? ఒక్క రైట్ స్వైప్ అప్ కూడా రాలే. इसलिए मेरे पास आए. ముండి, గుడిలో దేవతకి గుట్ట మీద రాళ్ళకి తేడా తెలుసుకున్నాను. సారీ ముండి. ऐसे नहीं चाहिए. మరి ఎలా చెప్పాలి? पैर पकड़ के बोलना पड़ेगा. ఆ? అంటే ఇప్పుడు ఆ కప్పకాలు నేను పట్టుకోవాలా? పట్టుకుంటాను. రెడ్డి గారు మంచి సలహా ఇస్తారు. ఎక్కడున్నాయి? రెడ్డి గారు ఏంటి దేవుకుంటున్నారు? కాళ్ళు పట్టేసుకోమందండి. పాదాల చొత్తే గులకరాలలో కలిసిపోయి కనిపించట్లేదు. మీకు షాకింగ్ న్యూస్ తెలుసా? ఏంటి? ఈ రోజే మేము ఫస్ట్ నైట్ చేసుకోవచ్చని పంతులు గారు ముహూర్తం కూడా పెట్టి కన్ఫర్మ్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి. సలీమని బాదం హల్వా అదిరిపోద్ది. ఓకే, తీసుకెళ్తా. ఈ కక్కుర్తి కేజీ పట్టుకెళ్ళండి, రేపు ఉంటది. అవునా? మల్లెపూలు మర్చిపోకండి. బాబోయ్, నా ఫేవరెట్. నువ్వు ఉండే. అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. అలాగా? అమ్మకి? మా అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. నీ బతుకు చెడా. ఏం ముదనష్టపు జాతకం రా ఇది. ఈ జన్మలో నీకు శోభనం అవ్వదు. ఏంటి చూస్తున్నావు? వీడితో ఉంటే ఈ దరిద్రాలు మనకంటుకుంటాయి. చిచి రేయ్, ఈ జన్మలో నీకు శోభనం అవ్వదు. నాకు డేటింగ్ యాప్లో రైట్ స్వైప్ అవ్వదు. ఇంటికెళ్ళి మనం ముంబై చట్నీ చేసుకుని మెక్కుదాం పద. నాకు శోభనం కావాలి.